అన్నాడు. ఇవన్నీ 100 రోజుల లోపలనే చేస్తా, ఇది నా గ్యారంటీ, 6 గ్యారంటీలు అని చెప్పి మార్చి 17 డెడ్ లైన్ పెట్టి ఇష్టం వచ్చిన నరుకుడు నరికిండ్రు. ఏది పడితే అదే చెప్పిండ్రు. చెబితే కొంతమంది మా ఆడబిడ్డలు పాపం సెంటిమెంటు, ఎందుకంటే కేసీఆర్ గారు ₹1,00,000 ఇచ్చిన పెళ్లికి కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో ఈయన మరి 1,00,000 మీదకి వెళ్ళి 1 తులం బంగారం ఇస్తారట కదా అని సెంటిమెంట్కు కొంతమంది ఓట్లేసిండ్రు. కొంతమంది ఏమో పెన్షన్ పెరుగుతుందేమో అని కొంతమంది ఓట్లేసిండ్రు. కేసీఆర్ ఇచ్చిన నీళ్ళు ఎక్కడ పోతాయి, కేసీఆర్ తెచ్చిన కరెంట్ ఎక్కడికి పోతుంది, అవన్నీ ఉంటాయి, దాని మీదకి వెళ్ళి ఇంకేందో వస్తుందని చెప్పి ఇంకొంతమంది ఆశపడ్డారు. సరే, జరిగింది జరిగిపోయింది. కానీ ఈరోజు 120 రోజుల తర్వాత, 130 రోజుల తర్వాత ఏంది పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఒక్కసారి ఆలోచించమని చెప్పి ఇక్కడున్న మా అన్నదమ్ములను ఆడబిడ్డలందరినీ నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి మీరు సమాధానం చెప్పాలా. ఎవరికన్నా ఈ రాష్ట్రంలో తులం బంగారం వచ్చిందా? వచ్చిందా రాలేదా? ఎవరికన్నా వచ్చిందా? నెలకు 2,000 ఇస్తుండు కేసీఆర్, నేను 4,000 ఇస్తా అన్నాడు. 4,000 వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? ఒక్క ముసలవ్వ కన్నా, ఒక్క ముసలయ్య కన్నా. కొత్తదిచ్చుడు కాదు, జనవరి నెల పెన్షన్ కూడా ఎగ్గొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ 2,000 కూడా ఎగ్గొట్టిండు కేసీఆర్ గారు ఇచ్చే 2,000. అదేవిధంగా మా ఆడబిడ్డలకు చెప్పిండు, నెలకు 2,500 వేస్తా. రాష్ట్రంలో ఉండే 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండినోళ్ళు అందరికీ నెలకు 2,500 వేస్తా అన్నాడు. ఏ ఆడబిడ్డ కన్నా వచ్చిందా? 100 రోజుల్లో వేస్తా అన్నాడు. వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడే సంతకం పెడతా అన్నాడు. ఏ ఒక్కలకన్నా రుణమాఫీ అయ్యిందా? ఇలా ఏ రైతుకు రుణమాఫీ కాలే. ఆటో డ్రైవర్లకు నెలకు 1,000 రూపాయలు వేస్తా, నేను వాళ్ళందరినీ కాపాడుకుంటా అన్నాడు. కౌలు రైతులకు నెలకు వాళ్ళకు కూడా రైతు బంధిస్తా అన్నాడు. వ్యవసాయ రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇక చెప్పుకుంటూ పోతే చాంతాడంతున్నది చిట్ట. 420 హామీలు, 420 హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కిండు రేవంత్ రెడ్డి. కానీ తప్పు రేవంత్ రెడ్డిది కాదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా, చాలా నిజాయితీగా చెప్పిండు ఎలక్షన్ల ముందే. ఏమన్నాడు ఆయన టీవీలలో కూర్చున్నప్పుడు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు, అందుకే మేము మోసం చేస్తాం అని చాలా నిజాయితీగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందే చెప్పిండు. తప్పేవలదని ఉందంటే మనదే తప్ప ఇంకోటి గానే కాదు. నేనేమంటున్నా అంటే దయచేసి మిమ్మల్ని ఒక్కసారి, మీరు జరుగుతూ కనబడతాయి క్లిప్పులు, లేకపోతే ఆడికెళ్ళి కనబడతాయి, ఒకసారి వినాలి మనం. మరి కాంగ్రెస్ మీరు జరుగుతూ కనబడుతుంది, తమ్మిలేవు కనబడదు. మీరు గోడగట్టిరు తమ్మి, వెనకకెళ్ళి జరుగుతారు. మీరు గోడగట్టిన వాళ్ళు జరుగురు తమ్మి. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లకు ముందు చెప్పిన మాటలు ఎక్కడున్నారు? కంప్యూటర్ ఆపరేట్ చేసినాను ఇక్కడన్నాడు. ఒకసారి అవి వేయి తమ్మి. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకుకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ ఎంబడే పోయి బ్యాంకు పోయి తెచ్చుకోరి, నేను వచ్చిన ఎంబడే నేను చేస్తా అన్నాడు. చేసిన ఎంబడే వచ్చినాయా రుణమాఫీ పైసలు? రాష్ట్రంలో ఏ రైతు కన్నా వచ్చినాయా? ఇంకా చాలా. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే తెలంగాణలో ఉండే పెళ్ళయ్య ప్రతి ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వడం ద్వారా ఈ తెలంగాణను బంగారు తెలంగాణ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తులం బంగారం వచ్చిందా? బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? మరి తులం బంగారం దొరుకుతలేదా? ఇగో మా సంపదనకు బంగారం షాప్ ఉంది, పోతే ఆయననే కొనిస్తారు కావాలంటే. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. ఈసారి డిసెంబర్ 9 నాడే పేమెంట్లు వేసినాం. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. వచ్చే నెల 15 తారీఖు లోపల అందరికీ రైతు భరోసా, రైతు బంధు చేరుతుంది. ఏ ఒక్క రైతుకు బకాయి లేకుండా
పూర్తిగా మీకు డబ్బులు ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. మేము సరిపోయినాయి ఇంకున్నాయా? ఇంకా చాలా ఉన్నాయి సొంటి ఏమంటారు అవద్దా? నేను కూడా నీకెందుకు అంతకంటే ఇప్పుడు నేను నా ఆస్తి అమ్మను ఉచితంగా ఇస్తే మా బాస్ అమ్మాడు, కేసీఆర్ అమ్మాడు, రాజశేఖర రెడ్డి అమ్మాడు, జగన్మోహన్ రెడ్డి అమ్మాడు. ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే గుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదా? నేను ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు? మరి మేమైతే నేనైతే దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా సరే చక్కగా వస్తలేదు బంద్ చేయగా, వస్తలేదు బంద్ చేయి. కానీ ముఖం చూసి కూడా మంచి లేదు ఓకే. కానీ మీ అందరితో నేను కోరేది ఒకటే, ఇప్పుడు ఒకసారి మోసం జరిగితే మీరందరు సినిమాలు చూస్తారా? సినిమాలు చూస్తారా? వరంగల్ తూర్పులో చూడరా? మీరు చూస్తారా? బాహుబలి సినిమా చూసిర్రా? పార్ట్ 1 చూసిన్రా? పార్ట్ 2 కూడా చూసిన్రా? ప్రియాంక గాంధీ అరే నువ్వు దండం పెడతా బంద్ చేయరా? ఆయన గొంతుని లేక చచ్చిపోతున్నాడు. అప్పుడేమో అసెంబ్లీ ఎన్నికలకు ముందేమో మోసం పార్ట్ 1. ఆ రోజు ఏం చెప్పిండు? ఇగో నేను రుణమాఫీ చేస్తా, డిసెంబర్ 9 నాడు వస్తూనే ఉన్నా, సంతకం పెడితేనే ఉన్నా, ఎంబడే చేస్తా, తులం బంగారం ఇస్తా, 2500 ఇస్తా, 4000 ఇస్తా, అల్లం ఇస్తా, బెల్లం ఇస్తా అని మోసేతికి బెల్లం పెట్టిండు. ఓట్లు వేయించుకున్నాడు, అవతల పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ మోసం పార్ట్ 2. మోసం పార్ట్ 1 ఏమో అసెంబ్లీ ఎన్నికల కోసం, మోసం పార్ట్ 2 ఏమో పార్లమెంట్ ఎన్నికల కోసం. ఇప్పుడు ఏం చెప్తాడు? ఏ ఊరికా పోతే ఆ ఊళ్ళో ఫేమస్ దేవుడు ఎవరైతుంటారో దేవుని మీద ఒట్టు పెడతాడు కొత్తగా. మన యాగిరూటకు పోయిండు, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా అంటుండు. నిజామాబాద్ పోయిండు, బాసర సరస్వతి తల్లి మీద ఒట్టు పెడుతున్నా నేను 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా. రేపు వరంగల్కి వస్తాడు, భద్రకాళి మీద ఒట్టేస్తున్నా, భద్రకాళి అమ్మవారి మీద తప్పకుండా రుణమాఫీ చేస్తా అంటాడు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మోసం మొదటిసారి జరిగితే నమ్మిన వాళ్ళది తప్పు కాదు, మోసం చేసినోంది తప్పు అవుతుంది. ఎందుకంటే మొదటిసారి మనుషులను నమ్ముతాం, కానీ రెండోసారి కూడా అదే మనిషి మనను మోసం చేస్తే తప్పు ఆయనదే కాదే కాదు, మనదే అవుతుంది. మోసం ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళది అవుతుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు కొంతమంది అంటారు, వాళ్ళు వచ్చి 5 నెలలు అయింది కదా